యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు. యూదా ఇస్కరియోతు అనబడిన శిష్యుడు తను ఒక లోపం కలిగి జీవిస్తున్నాడు. ఆ లోపం ఏంటంటే దొంగతనం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువు యూదా ఇస్కరియోతు మనసును ఎరిగినవాడయుండి అతనికి దొంగ బుద్ధి ఉందని చెప్పి ఆ దొంగతనం మానేయాలి, తన స్వభావాన్ని మార్చుకోవాలని చెప్పి ఏం చేశాడంటే కానుకల సంచి యూదా ఇస్కరియోతుకి అప్పగించాడు. ప్రతి ఒక్క రూపాయే ఆ యొక్క కానుకల సంచిలో ప్రజలు వేసేవాళ్ళు. వాళ్ళందరి ఖర్చుల కొరకు ఆ సంచిలో నుంచే డబ్బులు వాడేవాళ్ళు. అయితే డబ్బులు తీసుకోవాలన్నా తిరిగి ఇవ్వాలన్నా ఈ అధికారం అంతా కూడా యేసు ప్రభువు యూదాకు అప్పగించాడు. ఒక విధంగా అతన్ని క్యాషియర్గా చేశాడనమాట. అయితే ఆ పనిలో అతను ఉన్నప్పుడు తన జీవితంలో చేసే తప్పుడు పని లేక వంక్ర బుద్ధి మార్చుకుంటాడేమో. నేను ప్రతిరోజు వాక్యం చెప్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా. వాళ్ళకి చెప్పేటప్పుడన్నా కొంచెమన్నా గ్రహించి తన యొక్క తప్పును సరి చేసుకుంటాడేమో అని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ యూదా ఇస్కరియోతులో మార్పు రాలేదు. దాదాపుగా యేసు ప్రభువు యూదా ఇస్కరియోతుని 3.5 సంవత్సరాలు పరీక్షిస్తూ వచ్చాడు. ఈ రోజన్నా మారుతాడేమో, ఇప్పుడన్నా తన జీవితాన్ని బాగు చేసుకుంటాడేమో, దుష్టక్రియ అతనిలో నుంచి తొలగించుకుంటాడేమో, ఎందుకు దుష్టునికి చోటిస్తాడు నా శిష్యుడు అని యేసు ప్రభుల వారు ఆలోచిస్తూ ఉన్నాడు. అయితే యూదా మాత్రం యేసు ప్రభు హృదయంలో మనసులో ఉన్న ఆలోచనని ఎరగలేదు, అతను యోచించలేదు. కనుక ప్రతిరోజు కూడా యథావిధిగా తాను ఆ సంచిలో నుంచి డబ్బు దొంగిలిస్తూనే ఉన్నాడు. లెక్కపత్రం లేకుండా ఆయన పనులు సాగిస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు మాత్రం అతన్ని సూటిగా ఒక్క మాట కూడా అనలేదు. అతన్ని ప్రేమిస్తున్నాడు గనక. ప్రేమించే వ్యక్తి ముఖం ఎదుట ఒకేసారి చెప్పకుండా ఇతరులకు చెప్తున్నప్పుడు ఆ విషయాలు విని నా పక్కనున్నాడు మారుతాడేమో అని అనుకుంటారన్నమాట.